బిగ్ బాస్ విన్నర్ ఎవరో నిర్ణయించేది ప్రేక్షకులు మాత్రమే. నేను ఆర్గనైజర్స్ రికమెండేషన్స్ అలాంటివి ఇక్కడ చెల్లవు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నదే ముఖ్యం. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్లే గెలుస్తారు. ఈ ఓట్లను లెక్కించడానికి థర్డ్ పార్టీ కూడా ఉంది. వాళ్ళు ముంబై నుండి నెట్వర్క్ చేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారన్న దాంట్లో కన్ఫ్యూజన్ వద్దు. ఇది బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్తున్న మాట. అయితే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ హిమజ, హేమ, మహేష్ విట్టాల వాదన మాత్రం వేరేలా ఉంది. హిమజ అయితే ఏకంగా బిగ్ బాస్ డైరెక్టర్లే శ్రీముఖి డైరెక్షన్లో షో నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది. హేమ ఇదే విషయంపై మాట్లాడుతూ హౌస్లో ఎవరు ఎన్నాళ్ళు ఉండాలి ముందే ఫిక్స్ అయ్యి వచ్చారని, దాని ప్రకారం ఆట జరుగుతుందని, మొత్తం బిగ్ బాస్ ఆటని శ్రీముఖి ఆడిస్తుందని, ఆమె ఆటలో కంటెస్టెంట్స్ బలవుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్గా శ్రీముఖిని చేసేందుకు తెర వెనుక వ్యూహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమె విన్నర్ అనే ప్రచారం బయట గట్టిగానే ఉంది. అయితే ప్రస్తుతం హౌస్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్లో ఏ రకంగా చూసుకున్నా శ్రీముఖి టైటిల్ విన్నర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమెపై వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని కొట్టేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఇదిలా ఉంటే శ్రీముఖి టైటిల్ విన్నర్ అంటూ వస్తున్న రూమర్స్కి బలాన్నిస్తూ ఆమెపై సంచలన ఆరోపణలు చేసింది యాంకర్ శ్వేతారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందు ఆడిషన్స్కి వెళ్లిన యాంకర్ శ్వేతారెడ్డి నిర్వాహకులు ఆమెను సెలెక్ట్ చేయకపోవడంతో ఢిల్లీ స్థాయిలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ డైరెక్టర్స్ కమిట్మెంట్స్ అడుగుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా షో ముగింపు దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ షో నిర్వాహకులపైన, యాంకర్ శ్రీముఖి పైన హాట్ కామెంట్స్ చేసింది శ్వేతారెడ్డి. హిమజ ఎలిమినేషన్ సందర్భంగా అప్పట్లో శ్వేతారెడ్డి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గురించి ప్రస్తావించడంతో ఈ వీడియో బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే, బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన హిమజను నేను అభినందిస్తున్నా. చాలామంది బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న అన్యాయంపై మాట్లాడటానికి సాహసం చేయటం లేదు. అగ్రిమెంట్స్లో సంతకాలు పెట్టడం వల్ల ఏదైనా చేస్తారేమో అని భయపడుతున్నారు. కానీ హిమజ మాత్రం హౌస్లో ఉన్న వాస్తవాలను బయట పెట్టేసింది. శ్రీముఖి గురించి మొదటి నుంచి వస్తున్న టాక్ ఏంటంటే, అభిషేక్ ముఖర్జీ, శ్యామ్ అనే ఇద్దరు బిగ్ బాస్ డైరెక్టర్లు శ్రీముఖికి చాలా క్లోజ్. ఈ ఇద్దరు ఆమెను హైలైట్ చేస్తున్నారు. స్క్రీన్ ప్లేస్ కూడా ప్రతి ఎపిసోడ్లోనూ శ్రీముఖిని 25 నుంచి 30 నిమిషాలు చూపిస్తున్నారు. అంతెందుకు, చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్పై కనిపించిన సీనియర్ యాంకర్ శిల్పా చక్రవర్తిని వారంలోనే వెనక్కి పంపి వెర్రిపప్పని చేశారు. రోహిణి, రవిలకు కూడా అన్యాయం చేశారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి శ్రీముఖిని అన్యాయం చేస్తున్నారు. బిగ్ బాస్కి బాస్ శ్రీముఖి అంటూ హౌస్లో పాటలు పాడుతున్నారు. నిజంగా శ్రీముఖిని విన్నర్ కావాలని బిగ్ బాస్ ఆర్గనైజర్స్ కోరుకుంటే ఇంతమందిని ఇన్ని రోజుల పాటు వెర్రి వెంగళప్పల్ని ఎందుకు చేస్తున్నారు? బిగ్ బాస్లో ఉన్న వాళ్ళంతా కాస్తో కోస్తో క్రేజ్ ఉన్నవాళ్లే. వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? కనీసం ఇప్పుడైనా బిగ్ బాస్ ముగిసిన తర్వాత అందులో ఫైనల్ వరకు ఉన్న కంటెస్టెంట్స్ బయటకు వచ్చి వాళ్లకు జరిగిన అన్యాయాన్ని బయట పెడితే తర్వాత వచ్చే వాళ్ళ ఇమేజ్ అయినా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మొత్తంగా బిగ్ బాస్ వల్ల ఎవరికీ ఒరిగిందేమీ లేదు. బిగ్ బాస్ వాళ్ళు ఎవరిని హైలైట్ చేయాలో వాళ్ళని చేస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళని చీట్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది యాంకర్ శ్వేతారెడ్డి.